నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త రాజకీయానికి నాంది పలకాలని చెప్పి ఆయనైతే భావిస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. సహజంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎవరు ఏ తప్పులు ఎలాంటి తప్పులు చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేనే లేవు. ఆ మధ్య గౌడుబిడ్డ అయినటువంటి చిన్నపిల్లడు అమర్నాథ్ని పెట్రోల్ బస్సు రగలబెట్టా కూడా ఎవరు కూడా కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు, లేదా అంతర్మాత్రం కూడా చేసుకోవాలా ఆ పనికి ఎవరైతే పాల్పడినారో. కానీ ఆ రోజు వాళ్ళకి న్యాయం చేయనటువంటి వ్యక్తులు ఈరోజు జోగి రమేష్ లాంటి వాళ్ళు వచ్చి నేను గౌడుబిడ్డని అని చెప్పి అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి తప్పులకి ఆయన కులాన్ని అడ్డుపెట్టుకుంటా ఉన్నాడు. ఇటువంటి వాటి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చిందంటే ఈరోజు కులం కాటి తీయడానికి జోగి రమేష్ దగ్గర కూడా ఒక ఆధారం ఉండేది, ఒక క్రెడిబిలిటీ ఉండేది. అలా లేదు. ఏ తప్పులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకేముండదులే, మద్య స్కామ్లో నాకు రోజుకి వందల కోట్లు వస్తున్నాయి, ఇంకా ఎవరితో మాట్లాడితే ఉన్నది, ఎవరిని ప్రక్షాళన చేస్తే ఉన్నది, ఎవరిని సస్పెండ్ చేస్తే ఉన్నదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనమేషాలు లెక్క పెడుతూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఆయన గమనుంటా ఉన్నాడు. పొరపాటున వాళ్ళకైనా సస్పెండ్ కానీ చేసి చూస్తుంటే ఆ రోజే వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నిర్వాకాలు, ఆయన చేసేటువంటి చెడ్డ మంచి కార్యక్రమాలు అన్నీ అంటే అవినీతి పరంగా లేదా ఆ యొక్క ఏదైతే నియోజకవర్గం కేంద్రంగా ఆ ఇన్ఛార్జ్ ఉంటారో ఇన్ఛార్జ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పాపంలోనూ ఆ స్కామ్లోనూ ఆయన కూడా బాగుంటుంది. ఈయన సస్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన మీడియా సమావేశానికి వచ్చి ఎస్ నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకి 7 లక్షలు పోతున్నాయని చెప్పి ఆయన ఎక్కడ చెప్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా భయపడతానే వచ్చారు. ఇప్పుడు మొత్తం మీద ఆయన 11 సీట్లు మాత్రం గెలుచుకోవడంతో ఏది ఏమైనా కూడా ఇంక పోయేదే ఉండదు. 11లో మహా అంటే 5 పోతాయి. ఇప్పుడైనా చలనం తెచ్చుకొని పార్టీని బతికించాలని చెప్పి ఆయన మొత్తం మీద ఒక క్లారిటీకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్ లాజిక్ ఏంటంటే ఎంత మార్పులు చేర్పులు చేసినా కూడా వైసీపీ క్యాడర్ రూట్ లెవెల్లో కోరుకుంటుంది ఏంటంటే ఆయన గతంలో సోనియా గాంధీ గారిని ఒక మాట అనుకునే వాళ్ళందరూ కూడా ఆవిడ మన రాష్ట్రానికి వచ్చేది లేదు, ఏమి చేసేది లేదని చెప్పి గతంలో తెలుగు ప్రజలు భావించేవాళ్ళు. అదే క్రమంలో ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలతో టచ్ ఉండదన్నమాట. ఆయన ఎంతసేపు పేపర్ పైన కూర్చోంటాడు, టేబుల్ పైన కూర్చోంటాడు. ఏదేమైనా నువ్వు టేబుల్ పైన కూర్చోన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో క్రేజ్ ఉండదు, ఆయన దగ్గరికైనా పోయి మేము మాట్లాడుకుంటాం అంటే ఈయన ఆయన దగ్గర పోవడానికి పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. సో ముందు ప్రక్షాళన సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి పెరికేయడంతో మొదలవ్వాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా అనుకుంటానే ఉన్నారు. ఎస్, దానికి సంబంధించినటువంటి వార్త మన దగ్గర అయితే ఉంది. అందులో భాగంగా అవినాష్ అవుట్ అంట. అవినాష్ రెడ్డిని కూడా పార్టీ నుంచి కొద్ది రోజులు దూరం పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. దానికి ముఖ్య కారణం నేను ఒకటి చెప్తా. మొన్న ఏడు మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో పులివెందులకు సంబంధించినటువంటి ఎలక్షన్, అక్కడ ఈయన ఇన్ఛార్జ్గా పెట్టారు అవినాష్ ఇన్ఛార్జ్గా పెడితే మనం చూసాం వీళ్లకు వైసీపీకి ఎన్ని ఓట్లు అయితే పడినాయో డిపాజిట్ కూడా రాకుండా అంతకు 10 ఓట్లతో టీడీపీ గెలిచింది. సో ఇలా అవినాష్ని మరోసారి అంటే రానున్న అతి త్వరలో జెడ్పీటీసీ ఎలక్షన్ రానుంది ఈ పులివెందులకు సంబంధించి. అక్కడ మళ్ళీ అవినాష్ని కన్నా పెడితే ఆల్రెడీ ఏదైతే ఒక ఓటమి మూట కట్టుకున్నారో అదే అలవాటు పడిపోతారు జనాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్తగా ఆలోచన చేసి ఏం చేశాడంటే దెబ్బకు 2 పెట్టలన్నట్టు కొత్త ముఖం చూపించాలా అని చెప్పి ఆయన దుష్యంత్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఉన్నాడో ఆయన్ని తెరపైకి తీసుకొని వచ్చే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒకటి ఉంటుంది దీంట్లో, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అన్నట్టు ఉంటుంది, లేకుంటే తెలివినోడు కంటే అతి తెలివినోడు అన్నట్టు కొన్ని లాజిక్లు ఉంటాయి. ఆ క్రమంలో ఈ అవినాష్ అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు, అత్యంత సన్నిహితుడు, అత్యంత బంధువు కాబట్టి ఈయన్ని సేవ్ చేయడానికే, ఈయన తమ్ముడు కాబట్టి ఈయన సేవ్ చేయడానికి కేవలం స్నేహితుని దుష్యంత్ రెడ్డిని ఎర్రగా చేస్తున్నాడు. గెలిచే ఆయన ప్రక్షాళనలో భాగంగా ఆయన సక్సెస్ అయినట్టు, ఓడిపోతే ఆ ఓటమి అవినాష్కి అంటుకోదు. ఏదేమైనా కూడా తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ అవినాష్ని పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. సో రానున్న జెడ్పీటీసీ ఎలక్షన్లో ఓటమిని కేవలం దుష్యంత్ రెడ్డి పైకి తోసేస్తే అవినాష్ సేఫ్ అవుతాడు. అందులో భాగంగానే ఈయన కావాలని మసిబుసి మారేడుగా చేసేట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ప్రచారం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు షోకేస్ చేస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. పులివెందులలో త్వరలో భారీ మార్పులు, పులివెందుల బాధ్యతలో కొత్త నేతకు రాష్ట్ర కార్యవర్గంలోకి యువ నేతలంట, యువత ప్రాధాన్యం పెంచేలా ప్లాన్. మనం చూస్తూ ఉంటే గతంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే ఒక అతనికి ఒక పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఏం చేశాడు, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతటిగా ఆయన డబ్బులు దోచుకోవడం మొదలుపెట్టాడు. ఏది ఆడదాం ఆంధ్ర అని చెప్పి, లేకుంటే రోజా గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసి ఆవిడతో అక్క అంటున్నాడో అత్త అంటున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చేస్తా వచ్చాడంటే ఆవిడకి సంబంధించినటువంటి పర్యాటక శాఖలో కూడా ఈయన ఈ స్టెప్ ఇన్వాల్వ్మెంట్ చేసి
తనకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈ యొక్క ఆడుదామాంధ్రాలోకి రప్పించి తద్వారా డబ్బులు పంచుకున్నారనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన విచారణ ఏ రోజు కొలికొస్తుందో కానీ ఆయన కూడా కటకటాలకు వెనక పోక తప్పదు అని చెప్పి అందరూ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నాకు నీ పైన నమ్మకంతో ఒక బాధ్యత ఇస్తే దాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోయినావు. ఏమంటే సోషల్ మీడియాలోకి వచ్చి అప్పుడప్పుడు సెటర్లు వేసిపోతావు. కానీ నీకు కనీసం రూట్ లెవెల్లో ఏమాత్రం చిన్నపాటి బలం కూడా లేదు. గతంలో నువ్వు చెప్పినట్టు ఎక్కడైనా నేను సభ పెడితే 50,000 మంది ప్రజలు వచ్చారని చెప్పి నా దగ్గర వచ్చి అది ఇది మాట్లాడి నా దగ్గర పదవి పొందినటువంటి నువ్వు ఈరోజు ఏమీ చేయలేకపోయినావు. పార్టీకి నువ్వు వచ్చిన తర్వాతే పార్టీకి దరిద్రం పట్టిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఒక భావన కంటూ వచ్చాడని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నందికొట్కూరు కేంద్రంగా ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన చెప్తా వచ్చాడు, నందికొట్కూరు అంటే నా ఇలాకా, ఎవడు అడిగే పెట్టేదేవుడు, ఎవడు కథని మేము చూస్తామని చెప్పి ఏమైందా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ క్రమంలో ఇటువంటి మార్పుల దిశగా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోవాలని చెప్పి ఆయన అయితే భావిస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. జగన్ లండన్ పర్యటన తర్వాత నిర్ణయం, రీజియన్ల వారీగా సమీక్షలు, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ, మార్పులపై పార్టీ క్యాడర్లో జోరుగా చర్చ. ఏది ఏమైనా కూడా ఎంత జోరుగా చర్చ జరిగినా కూడా అధినేత సక్రమంగా లేనప్పుడు క్యాడర్ ఏ విధంగా బలంగా ఉంటుంది? అధినేత ఒకరోజు యలహంక ప్యాలెస్లో ఉంటాడు, 15 రోజులు స్కెచ్ చేసుకొని ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చి ఆడ ఈడ ఒక చోట పర్యటన పెట్టుకుంటాడు. సందులు గొంతుల్లోనూ ఆటోమేటిక్గా అక్కడ జనం గుమ్మి కొడతారు. అది వాస్తవం. ఎందుకంటే చిన్నపాటి రోడ్లో జనం ఎందుకు రారో, చేతనైతే ఒక బహిరంగ సభ పెట్టి చెప్పాలా ఈ కూటమి పార్టీలు అట్ట చేస్తున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం ఇట్ట చేస్తుందని చెప్పి. ఎందుకంటే అక్కడ జన సమీకరణ ఆశామాషి కాదు. ఒక సభ పెట్టాలంటే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి చిన్నపాటి సబ్జెక్ట్ కూడా లేదు, ఏది కూడా. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అసలు చెప్పలేనంత విధంగా అనిర్వచనీయం, అంత అద్భుతంగా చేస్తున్నారు. ఈవెన్ ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మించిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు పోటాపోటీగా రైలుకి 2 పట్టాలు ఎట్లా ఉంటాయో ఆ విధంగా 2 పట్టాలపైన ఈ ప్రభుత్వం సక్రమంగా దూసుకుపోతుంది. దాన్ని బట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడగలుగుతారు బహిరంగ సభ పెట్టినప్పుడు? ఈవెన్ జన సమీకరణ కష్టము, జనాలు రావడం కష్టము. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ఊరికి పోతే ఒరే జగనన్న వచ్చినాడంటారా అని చెప్పి ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆటోమేటిక్గా మన ఊరికి వచ్చాడు కదా అని చెప్పి ఆడ జనం కనిపించారు. వాళ్ళందరూ వైసీపీ పార్టీ వ్యక్తులు అనుకుంటే అది మూర్ఖత్వం అని చెప్పి సహజంగా ఉన్నటువంటి భావన. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన తర్వాత పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించి పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు కొత్త నేతకు అప్పగించనున్నారా అని నియోజకవర్గ స్థాయిలో పార్టీలో ప్రక్షాళన జగన్ వ్యూహరచన చేస్తున్నారంటే అవుననే చర్చ జరుగుతోంది వైసీపీ నాయకుల్లో. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్తూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం లక్ష్యం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా త్వరలోనే పార్టీలోనూ కీలక మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీలో యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం పెంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సో యువతకైతే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక భావనకు వచ్చినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే బాగా డబ్బులుండే వాళ్ళకి ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అలిసిపోయినారు. ఏంటంటే వాళ్ళెవరూ పార్టీని గెలిపించకపోగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి పైన చిన్నపాటి అభిమానంతో సోషల్ మీడియాలోనూ అక్కడ ఇక్కడ వాళ్ళని కోస్తాం వీళ్ళని కోస్తాం రపరప అని చెప్పి కేవలం వైసీపీ పార్టీని యువకులు మోస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనకి అయితే వచ్చినట్టు మనకైతే అర్థమవుతుంది. కాబట్టి మరోసారి యువతను ఎరేసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క పబ్బం గడపాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. పులివెందుల బాధ్యతల్లో కొత్త నేతకు సొంత జిల్లా కడప పార్టీలోనూ చేపట్టాల్సిన నియామకాలు మార్పులపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా ఉంటూనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలు అవినాష్ పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సునీత షర్మిల ప్రచారం వేళ వివేక హత్య కేసులో అవినాష్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు అవినాష్ స్థానంలో పులివెందుల బాధ్యతలను యువనేత దుష్యంత్ రెడ్డికి అప్పగించాలని చెప్పి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దుష్యంత్ 2024 ఎన్నికల సమయంలో జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుష్యంత్ను పులివెందుల మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయించి స్థానిక బాధ్యతలు అప్పగించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలకు మరో వ్యక్తి బలైపోతున్నాడు అంటే రాజకీయంగా నేనైతే ఖచ్చితంగా చెప్తాను అవినాష్ ఈజ్ వెరీ 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 మచ్ సేఫ్ హియర్. ఆయన ప్రశాంతంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఎంపీగా పోటీ చేసుకోవచ్చు. ఏమంటే రానున్న ఈ ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్మన్గా దుష్యంత్ రెడ్డి పోటీ చేసి ఆయన ఓడిపోతాడనేది అందరికీ తేటతెల్లమవుతున్నటువంటి విషయం. ఈ క్రమంలో ఓడిపోయింది దుష్యంత్ రెడ్డి కదా, మహా అంటే ఇప్పుడు అవినాష్ సేఫ్ కదా అని చెప్పి
నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆ వేవ్ మారుతుంది. ఏమంటే అవినాష్ పైన ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుందని చెప్పి అందరిలో ఒక థాట్ రప్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఈ మార్పులు చేర్పులు ఏదైతే అనుకుంటున్నాడో దానికి కీలకము స్వయాన తన తమ్ముడైనటువంటి అవినాష్ కోసం ఈ ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దుష్యంత్ వైపు జగన్ చూస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసమే కదా ఈ సతీష్ రెడ్డి అనే అతను ఈ పదవి కోసమే కదా ఈ మధ్య మీడియా సమావేశాలు పెట్టి అది ఇది మాట మంతి పేల్చేసాడు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళలో పడదామని చెప్పి. ఏది ఏమైనా కూడా సతీష్ రెడ్డి అనే అతను ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కినాడనే మనం అయితే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కంట్లో పడినాడు. ఆయన పడినటువంటి కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక గిఫ్ట్ అంటూ ఇస్తాడని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రాష్ట్ర కేడర్లోనూ మార్పులు. వైసీపీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు ఇప్పటికే నియమించిన జగను ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి తిరిగి రాగానే రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ రీజియన్ల వారీగా సమీక్షలు చేసే క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా, లేకుండా ఉంటే అత్యంత తెలివైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఇన్ని రోజు నేను సేవ్ చేసిన చాలు, కాపాడిన చాలు, కొద్ది రోజులు ఈ టర్మ్ ఎలక్షన్ వరకైనా నువ్వు సక్రమంగా పక్కనుండు, బెంగళూరుకో ఎక్కడికో పోయి ఏమన్నా వ్యాపారాలు ఉంటే చేసుకో, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా థింక్ చేస్తే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. లేకుండా ఉంటే ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీలకి చెడ్డ పేరు వస్తుంది. ఏ విధంగా అయితే టీడీపీ వారు మొన్న ములకల చెరువులో ఒక టీడీపీ వ్యక్తి ఉన్నాడు అని తెలుస్తాను ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేసేసారో అటువంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి చేయాల. స్వతహాగా అందరూ అనేది ఏంటంటే ఈ మధ్యకాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పులి ధైర్యవంతుడు అంటూ ఉన్నారు కదా. ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా మనం లెక్కేసి చూస్తే ఆ యొక్క ఏదైనా సభలు లేకపోవాలన్నా కూడా రాక ప్రజల్లోకి వచ్చేటప్పుడు పక్కన చెట్లు కొట్టేయడము, పరదాలు కప్పుకోవడము, అది దాని ధైర్యం అనరు. సరే దాని గురించి పక్కన పెడితే ఇలా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల్ని పార్టీని సస్పెండ్ చేస్తే పార్టీకి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఈరోజు మహా అంటే ఆ నియోజకవర్గంలో ఒక నాయకుడు పోతాడు, ఆ యొక్క నాయకుడికి కనీసం పట్టుమని 3000 ఓట్లు కూడా పడవు. అటువంటి వాళ్ళని ఏరివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా సూచన అంటూ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తన జిల్లా పర్యటనలో ప్రారంభించాలని భావిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ నేతల పనితీరు, అవసరమైన మార్పులపైన పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర స్థాయి పదవుల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు జరగనున్నాయి. వైసీపీ నేతలు చర్చించుకున్నారు ఈ విషయాన్ని. సో వైసీపీలో కొత్త కళ, కొత్త రక్తం జీవం పోసుకుంటుంది అంటే అవుననే సమాధానం దక్కుతుంది. కానీ నువ్వు ఎంత కొత్త కార్యవర్గం పెట్టినా, ఎంతమందిని ఇంబెడ్ చేసుకున్నా కూడా గతంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టుకుంటా ఉంటే పార్టీ బుగ్గిపాలవుతుంది. కొత్తగా చేరినటువంటి వ్యక్తులకి కొత్తగా మీరు అప్పగించినటువంటి బాధ్యత ఎవరికైతే అప్పగిస్తారో వాళ్ళకి పాత వాళ్ళకి గొడవ అంటే గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పాత నుంచి ఉండేవాళ్ళు ఇగోలతో ఉంటారు, కొత్త వాళ్ళు కసిలో ఉంటారు. కానీ పాత వాళ్ళు చేసినటువంటి తప్పులు కొత్త వాళ్ళకి సెట్ అవ్వవు. దాన్ని బట్టి సైలెంట్గా వాళ్ళ మధ్య ఇగో క్లాసులు జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి వ్యవహరిస్తారని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.